ఆశ్చర్యపడాల్సిన లేదు. రైట్ సార్. పవన్ కళ్యాణ్కు సలహాలు ఇచ్చిన ఇద్దరు ప్రముఖ కాపు నేతలు, ఒక నేత హర్రామ్ జోగి గారి అబ్బాయి, హర్రామ్ జోగి అబ్బాయి వాళ్ళ కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోయారు సార్. ముద్రగడను నిన్న మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇతర వైసీపీ నేతలు ఇంటికి వెళ్ళి మరీ సాదరంగా ఆహ్వానించారు. ఆయన 12వ తారీఖున వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఏమీ ఆయన అయితే క్లారిటీ ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేశారు సార్, నాకు సలహాలు ఇస్తారు, ఇప్పుడు చూసారా ఏమైందా అని చెప్పేసి. మీరు కూడా గతంలో చాలా డిబేట్స్లో ప్రస్తావించారు. అల్టిమేట్గా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలా వీళ్ళ చర్యలు ఉన్నాయి. పవన్కి సలహానిచ్చే క్రమంలో వీళ్ళు జగన్కి ఫేవర్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఇప్పుడు మొన్నటిదాకా కాపుల ప్రయోజనాల కొరకు పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం ఉండి కూడా ఆయన దారి తప్పుతున్నాడన్న ఆవేదనతో, కాపులకు నష్టం జరుగుతుందన్న బాధతో ఉత్తరాలు రాశారు అని ప్రజెంట్ అయింది. నేను ఆ రోజు నుంచి చెప్పినప్పుడు ముసుగు తొలిగిపోయింది, ఇంకేముంది. సో ఆ రోజు రైజ్ చేస్తున్నప్పుడు ప్రశ్నలు కూడా ఇది జనసేన ఇంట్రెస్ట్లు చేస్తున్నాయి కావు, పవన్ కళ్యాణ్కు శ్రేయభిలాషలుగా చేస్తున్నాయి కాదు, కాపుల కొరకు చేస్తున్నాయి అంతకంటే కాదు. కాపుల కొరకు చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఎందుకు చేస్తారు? అది కూడా మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఏం పేర్ని నాన్న రాలే, అంబటి రాంబాబు రాలే కదా. సో అందువల్ల ఇందులో రాజకీయాలు తప్ప ఇంకేం కనబడుతున్నాయి. సో హరిరామ జోగయ్య లేఖలు రాసి ఎక్కడ తేలాడు, ఆయన కొడుకు వైసీపీలో చేరాడు. ఇప్పుడు ముద్రగడ కూడా బీజేపీతో కూడా మధ్యలో సంప్రదింపులు జరిగాయి. ఇప్పుడు వాస్తవంగా నిన్న మిథున్ రెడ్డి కలిసినప్పుడు కూడా ఇంకా ప్రకటించకపోవడానికి కారణం, నిన్న మార్నింగ్ నాకు తెలిసినంత వరకు బీజేపీ నేతలు కూడా సంప్రదించారు. బీజేపీ వాళ్ళ ప్రతిపాదన ఏంటంటే మనం కాపు సీఎం అనే స్లోగన్తో వెళ్దాం అని ముద్రగడని చేర్చుకుని ముద్రగడనే సీఎం అభ్యర్థిగా ముందు పెట్టి రాజకీయం చేయాలని బీజేపీ ఆలోచించింది. కానీ ముద్రగడ వెయిటింగ్ ఫర్ అలియన్స్. పొత్తు బీజేపీకి టీడీపీతో ఉంటే ముద్రగడ బీజేపీలో చేరడు, ఆయన ఆటోమేటిక్గా వైసీపీలో చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదున్నా జనసేనకు వైసీపీలో చేరే వ్యక్తి పవన్ కళ్యాణ్ లేఖలు రాస్తే లేఖలకి ఏమైనా వాల్యూ ఉంటుందా చెప్పండి? పవన్ కళ్యాణ్ నేను ఆ రోజు చెప్పాను, బహిరంగ లేఖలు రాస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేయడానికి, జనసేన టీడీపీ పొత్తులో అగాధం సృష్టించడానికి, జన సైనికుల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్న ఎత్తుగడ. అది వైసీపీ చేయించిందా లేదా తామే స్వయంగా చేశారా? అలా చేసినందుకు ఇప్పుడు వైసీపీ రివార్డ్ చేస్తుందా? ఇలా అనేక అనుమానాలు అయితే ముసుకుంటాయి. కానీ వారు కాపు ప్రయోజనాల కొరకే హరిరామజోగయ్య, ముద్రగడ్డలు మాట్లాడారు అని ఉంటే ఇప్పుడు మళ్ళీ ఏ ప్రయోజనాల కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరుతున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల డెఫినెట్గా వారి పాత్రను వారే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. సో అందువల్ల నిన్నటి దాకా లేఖల మీద లేఖలు రాసి పవన్ కళ్యాణ్ ఉక్కిరి బిక్కిరి చేసి, మీలాంటి జోగయ్య, ముద్రగడ అభిమానులు ప్రతిరోజు ప్రోగ్రాంలో లేఖలు లేఖలు లేఖలు, పవన్ కళ్యాణ్కు సీట్లు తక్కువ అని ఇంత ఆవేదన వ్యక్తం చేశారు పాపం. అప్పటి నుంచి నేను చెప్తున్నాను, మీరు పడ్డంత ఆవేదన అక్కడ లేదు, అక్కడ రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. సో సాధారణ కాపుల్లో కొంత అనిపించచ్చు మా ప్రయోజనాలు అక్కడికని, కానీ ఇవన్నీ పైకి కనబడుతున్నట్టు ఉండవు. అంతర్గతంగా దీని వెనకాల రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ఈ వ్యూహాల్లో భాగమే సమయం వచ్చినప్పుడు ఆ వ్యూహాలు ఏంటో అర్థమవుతాయని. సో రాజకీయ విశ్లేషణ అనుభవం ఉన్న వాళ్ళు ఆ వ్యూహాలు కొద్దిగా ముందుగా అర్థం చేసుకుంటారు, సామాన్య ప్రజలకు కొద్దిగా ఆలస్యంగా తెలుస్తాయి. అంతే తప్ప వ్యూహాలే కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు టీడీపీతో కలవడం వ్యూహమే, ముద్రగడ జోగయ్యలు జగన్మోహన్ రెడ్డికి కలవడము, జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేలా గతంలో మాట్లాడడము, పవన్ కళ్యాణ్ టీడీపీని పొత్తును టార్గెట్ చేస్తూ ఇవన్నీ కూడా రాజకీయ వ్యూహాలే భాగం. ఇందులో కాపుల ప్రయోజనాలు ఏముంటాయని అనుకోరు. ఇదంతా పైకి చెప్పుకోవడానికి పాపం సాధారణ కాపులను అమాయకులను చేసే పని తప్ప ఇంకోటి ఏముంటుంది రాజకీయ నాయకులు. రైట్ సార్. ముద్రగడతో కలిసి వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి మాట్లాడారు సార్, ఒకసారి ఏం మాట్లాడారు బయట ప్లేస్. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా
ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్ చేస్తూ ఉన్నారు, మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి అందరూ కూడా ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేస్తారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్గా చేస్తే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. పెద్దలు ఒక మంచి పాజిటివ్ డెసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. రైట్ సార్, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తా అన్నారు, ఆయన రాలేదనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో ఒక లెటర్ రాశారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం ఇచ్చింది కాబట్టి ఆయన ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ మంచి డెసిషన్ తీసుకుంటారని వైసీపీ నాయకులు అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ అంటే ముద్రగడ చేరిక కన్ఫర్మ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కాపులు చూసే అవకాశం ఉంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి రాలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చింది, మిథున్ రెడ్డి కదా పంపించింది. ఇప్పుడు పార్టీలో చేరేటప్పుడు కూడా సో పవన్ కళ్యాణ్ కూడా అట్లనే వేరే వాళ్ళని పంపించాడు కదా. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చాడు. ఆయన ఇప్పుడు ముద్రగడ్డ ఇంటికి వస్తే కాపుల ప్రయోజనం నెరవేరుతాయి, ఇంటికి రాకపోతే కాపుల ప్రయోజనం నెరవేరాయని నాకు అర్థం కాని అంశం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షలాది మంది కాపుల ప్రయోజనాలు ముద్రగడ్డ ఇంటికి వస్తారా రారా అనే దాంతో నాకు తేలేదు. నాకు నిజంగా అర్థం కాదు. సాధారణ కాపులకు ఉద్యోగాలు వస్తాయి, ముద్రగడ్డ ఇంటికి జగన్ వచ్చినా పవన్ వచ్చినా సాధారణ కాపులకు దక్కేది ఏంటి నాకు చెప్పండి. దానివల్ల కాపు కార్పొరేషన్ నిధులు వస్తాయి, ముద్రగడ్డ ఇంటికి వస్తే. అందువల్ల రాజకీయాన్ని వ్యక్తి ఇంటికి రావడము అనే దాంతో ముడిపెట్టడమే అది ఏ రకంగా సరైందో నాకు చెప్పండి. అందువల్ల ఇది ఇంటికి రావడము రాకపోవడంతో వచ్చింది కాదు. నిజంగానే ముద్రగడ్డ పార్టీలో చేరుతారంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ముందే సమాచారం ఉండుంటుంది ఇదంతా వైసీపీ నడిపిస్తున్న వ్యూహంలో భాగము అని, అందుకే పోయి ఉండడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోయినాక కూడా ముద్రగడ్డ వైసీపీలో చేరితే ఇంకెంత అవమానం అయ్యేది పవన్ కళ్యాణ్కు. అందువల్ల ఆయనకున్న సమాచారం ఆయనకు ఉండుంటుంది. పైకి నాకు ఉత్తరాలు రాస్తున్నారు, కానీ అటువైపు ఉన్నది ఆలోచన, ఇటువైపు ప్రేమ లేఖలు, అటువైపు ఇంకో లేఖలు ఉన్నాయి. అందువల్ల ఇది అయ్యేది కాదు పోయేది కాదు అనుకొని ఉంటాడు పవన్ కళ్యాణ్. ఆయనకు ఏదో సమాచారం ఆయనకు ఉండి ఉంటుంది, పైకి కనబడేది వేరు లోపల కనబడేది వేరు కదా. ఇప్పుడు ముద్రగడ్డ న్యూట్రల్గా ఉంటే పవన్ కళ్యాణ్ పైన జనసేన పైన రైజ్ చేసిన ప్రశ్నలన్నీ రైట్ అయ్యేవి, వాటికి కొంత శాంక్టిటీ ఉండేవి. కానీ ముద్రగడ్డ వైసీపీలో చేరితే వాటి శాంక్టిటీ ఏంటి? వైసీపీలో చేరబోతున్న ఇతను ఇళ్ళకి పవన్ కళ్యాణ్ వెళ్తాడా? పనిలేక వెళ్తాడా? ఎంత పెద్ద నాయకుడైనా వెళ్ళాడు కదా. సో జగన్మోహన్ రెడ్డి టీడీపీలో చేరిన నాయకులు ఇళ్ళలో పోతాడా? సో ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. సో ముద్రగడకే రాజకీయం ఉంటుంది, పవన్ కళ్యాణ్కి ఉండొద్దు అంటే ఎట్లా? సో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం ఉంటుంది. సో అందువల్ల ముద్రగడ చేరుతానంటే వెళ్ళకపోతే దట్ ఇస్ డిఫరెంట్ కేస్. సో ఆ ముద్రగడ అటు వైసీపీతో, ఇటు బీజేపీతో, ఇటు జనసేనతో, 3 పార్టీలతో ఏకకాలంలో చర్చ జరిపారు. ఆయన ప్రయోజనం ఆయన చూసుకుంటున్నాడు. ఆయన ప్రయోజనం ఆయన చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రయోజనం పవన్ కళ్యాణ్ చూసుకోకూడదా? సో అందువల్ల ఇందులో ఎవరి ప్రయోజనాలు, ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళే తప్ప ఇందులో కాపుల విశాల ప్రయోజనాలు ఏమున్నాయి చెప్పండి నాకు. పేరుకి ఇవన్నీ చెప్పేది. ఇప్పుడు పోనీయండి, మిథున్ రెడ్డి చెప్పాడు కదా ఏ కండిషన్స్ పెట్టలేదని, అంటే కాపుల సంక్షేమం అనే కండిషన్ కూడా పెట్టలేదు కదా. ఇప్పుడు ముద్రగడ్డ తనకు పదవి అనే కండిషన్ పెట్టలేదు అంటే నేను ఒప్పుకుంటా, ఎందుకంటే పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ముద్రగడ్డ నాయకుడు వస్తున్నప్పుడు ఏదో ఒకటి ఎలాగో ఇస్తారు, కానీ కాపులకు సంబంధించిన సంక్షేమ ఎజెండా అయితే జగన్ ముందు పెట్టాలి కదా, ఆ కండిషన్ అయితే పెట్టాలి కదా. సో కాపు రిజర్వేషన్లు అమలు చేస్తారా, కాపులకు ఏం చేస్తారని ఇప్పుడు ఆ కండిషన్ కూడా పెట్టలేదని మిథున్ రెడ్డి చెప్తున్నాడు. ఏ షరతు లేకుండా కాపుల ప్రయోజనాలు కూడా ఒక షరతుగా పెట్టకుండా ముద్రగడ్డ వైసీపీలో చేరితే ఏమని అర్థం చేసుకోవాలి? ఇక వైసీపీకి కాపు ఓట్లు వస్తాయా అంటే ఎంతో కొంత వస్తాయి. ముద్రగడ్డ అయితే ముద్రగడ్డ, నాకు కాదని ఎవరు అనగలరు. ముఖ్యంగా కాపులో ఉన్న యూత్ పవన్ కళ్యాణ్ వైపు ఉన్న, కాపులో ఉన్న ఓల్డర్ ఏజ్ అంటే ఎక్కువ వయసున్న వాళ్ళు, మధ్య వయసున్న వాళ్ళు డెఫినెట్గా కొంత ముద్రగడ్డ ప్రభావం ఉంటుంది. ముద్రగడ్డ ఇది సీనియర్ లీడర్, ఆయన రాజకీయ వ్యూహాలు, రాజకీయ అడుగులు ఎటున్నా
కన్సిస్టెంట్గా కాపు ఉద్యమాన్ని నడిపిన నాయకుడు, కాపుల ప్రయోజనాల కొరకు నికరంగా నిలబడ్డ నాయకుడు. దాంతోపాటు ఆయన రాజకీయ వ్యూహాలు ఉండొచ్చు, ఆయన వెనకాలన్న కాపు సమాజాన్ని ఆయన ఉపయోగించుకుంటూ తన రాజకీయ వ్యూహాలు రాజకీయ ఎత్తుగడలు వేయచ్చు. బట్ స్టిల్ ఆయనకున్న కమిట్మెంట్ కాపు కాదనేది అనలేం కదా. అందువల్ల ముద్రగడకు ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నమాట నిజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. సో పవన్ టీడీపీ జనసేన కలవడం వల్ల కాపు ఓటు షిఫ్ట్ అవుతుంది, అది తమకు క్లించింగ్ పాయింట్గా అవుతుంది అనేది వైసీపీ ఆందోళన. అందువల్ల కాపు ఓటు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ను డీలెజిటిమైజ్ చేయడము, టీడీపీ జనసేన పొత్తును యాంటీ కాపులకు వ్యతిరేకంగా ఉన్నది అని ప్రజెంట్ చేయడము, కాపు నేతలైన జోగయ్య, ముద్రగడ లాంటి వారి ద్వారా లేఖలు, చివరకు వాళ్ళు వైసీపీలో చేరడం, ఇవన్నీ వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగం. టీడీపీ రాజకీయ వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్ రాకతో కాపు ఓటు తమ వైపు వస్తుందని వాళ్ళ ఆశ. అందువల్ల కాపు ఓట్ల కొరకు రెండు పార్టీలు తమ ఎత్తుగడలు వేస్తున్నాయి. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్లో 52% ఉన్నారు సార్ బీసీలు. ఈ బీసీలకి సెపరేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ డిక్లరేషన్ ప్రకటిస్తూ ఉంటాయి. సో కాపులు 25% వరకు ఉన్నారు కదా, మరి టీడీపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీలు కాపు డిక్లరేషన్ కూడా పెట్టాలి కదా అని మరో సలహా సార్ జోగయ్య నుంచి. మరి జగన్ కిందకి ఇయ్యారు సలహా, ఈ సలహా ఓన్లీ టీడీపీకి ఎందుకు ఇస్తాడు అన్నది క్వశ్చన్ కదా. సో కాపు డిక్లరేషన్ కావాలన్న డిమాండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇస్తున్నాడు అంటే, జగన్ ఓడిపోతాడు, చంద్రబాబు జోగయ్య అవుతాడని జోగయ్య అనుకుంటున్నాడా? అదే నిజమైతే జోగయ్య కుమార్ ఢిల్లీ వైసీపీలో దిగాడు. అసలు అంత సీనియర్ నాయకుడికి నా ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే ఆ నమ్మకంతోనే, కావాలన్న కోరికతోనే కదా సూర్యప్రకాష్ వైసీపీలో ఏరింది. మరి కాపు డిక్లరేషన్ ఇవ్వాల్సింది ఎవరు? గెలిచే వాళ్ళు ఇస్తారా, ఓడిపోయే వాళ్ళు ఇస్తారా? సో గెలిచే వాళ్ళు అని మీరే అనుకొని ఆ పార్టీలో చేరుతున్నారు మీ కుటుంబ సభ్యులు. ఆయన మరి జగన్ అడగరు, చంద్రబాబు నాయుడు అడుగుతారు. ఏమొస్తుంది దానివల్ల? అడిగితే ఇద్దరిని అడగాలి, అవునా కదా? లేదా గెలవగలిగే వాళ్ళు అడగాలి. ఓడిపోతారని మీరే చెప్తున్నారు కదా. సో మరి ఎలా టీడీపీ జనసేనను డిక్లరేషన్ అడిగి వైసీపీని అడగకపోవడం వల్ల దానికి ఏం వాల్యూ ఉంటుందని చెప్పండి. అడిగితే కాపు పెద్దలైనప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడి, కాపుల పక్షాన నిలబడి, నా పార్టీ లాగా మీరు కాపులను పావులుగా వాడుకోకండి, కాపులకి ఇవి కావాలి అని డిమాండ్ చేయాలి. అటు చంద్రబాబు నాయుడు జగన్ల మధ్య రాజకీయ అంశంగా జోగయ్య, ముద్రగడ లాంటి వాళ్ళు ఉండడమే కాపులకు వస్తున్న పెద్ద నష్టం. ఎందుకంటే వీళ్ళిద్దరు కాపు పెద్దలు, ప్యూర్లీ రాజకీయాలకు అతీతంగా కాపు ప్రయోజనాల కొరకే నిలబడాలి, కాపుల కోసం అందరినీ అడగాలి. అలా కాకుండా సెలెక్టివ్గా క్వశ్చనింగ్ అడిగితే అల్టిమేట్గా నష్టపోయేది కాపులే కదా. ఏదైనా జోగయ్య, ముద్రగడ రాజకీయంగా లాభం పడితే లాభపడతారేమో, కానీ కాపులైతే నష్టపోతారు. నిజంగానే కాపులకు ఏం జరగాలి అన్నది నిర్దిష్టంగా ఇంకో 4-5 అంశాలు 10 అంశాలు అడిగి, దానికి కారణాలు అడిగి, అది అన్ని పార్టీల ముందు పెట్టి దాని ఒక రాజకీయ ఎజెండాగా మారిస్తే కాపులకు లాభం. అలా కాకుండా వైసీపీకి ఉపయోగపడడానికి టీడీపీ పైన పెడతాం, టీడీపీకి ఉపయోగపడడానికి వైసీపీ పైన పెడతాం, అలా ఏం లాభం? దీనివల్ల కాపులకు లాభం అయ్యే డిమాండ్లు రూపొందించి అన్ని పార్టీల ముందు పెట్టి ఏ పార్టీ ఒప్పుకుంటే మేము ఆ పార్టీ మద్దతు ఇస్తామనండి, అది కూడా లేదు కదా. అందువల్ల ఇవన్నీ పొలిటికల్ గేమ్లో భాగం. ఇందులో కాపులకు వచ్చేది లేదు, పోయేది లేదు. రైట్ సార్. ప్రత్యేక హోదా అంశం చుట్టూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని అస్త్రంగా చేసుకుని రాజకీయం చేస్తున్న పరిస్థితి సార్. వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఈ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రముఖంగా ఎత్తుకున్నారు. ఆల్రెడీ ఢిల్లీలో ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రీసెంట్గా హోదా సాధన ప్రతిజ్ఞ సభ ఒకటి నిర్వహించారు సార్. ఈ సభలో చాలా భావోద్వేగానికి గురయ్యారు షర్మిల, కన్నీటి పర్యంతమైన పరిస్థితి కూడా. సో ఈ ప్రత్యేక హోదా అంశం కాంగ్రెస్కు పునర్వైభవం తీసుకురాకపోయినా కనీసం ఉనికినైనా కాపాడుతుందా ఈ ఎన్నికల్లో? కాపాడాలని వాళ్ళ ఆశ. కానీ క్వశ్చన్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే, కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, రాజకీయాల్లో వైసీపీ టీడీపీ మధ్య పోలరైజ్ అయ్యాయి. ఇప్పుడు జనం ముందున్న ప్రశ్న, జగన్ ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయాలా, చంద్రబాబు నాయుడు చేయాలా అని. ఇందులో ప్రత్యేక హోదా ఇష్యూనే లేదు. ఇక్కడ ప్రత్యేక హోదా అనే అంశం చుట్టూ ఎన్నికలు జరగడం లేదు. ప్రత్యేక హోదా అంశం చుట్టూ ఎన్నికలు జరగనప్పుడు, రాజకీయాల్లో అదొక ప్రధానమైన అంశంగా లేనప్పుడు మీకు ప్రజల దృష్టి దాని వైపు ఉండదు. సో అల్టిమేట్గా ఇవాళ జగన్ ముఖ్యమంత్రి చేయాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలా అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్లో కాంగ్రెస్ పార్టీకి రోల్ లేదు.
అందువల్ల ఆ ప్రత్యేక హోదా అనే అంశం తనకు రాజకీయంగా ఆయుధంగా భావించి దాన్ని రైజ్ చేసింది తప్ప ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కొరకు భారీ పోరాటం చేసింది ఏమీ లేదు. అసలు షర్మిల ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు, ఇక లేనే లేదు. ఆమె మొన్న ఈ మధ్యన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ అయిపోయి తెలంగాణ ప్రజల కొరకు కొట్లాడుతానని చెప్పి అక్కడ అయిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేరాడు. అందువల్ల హిస్టరీ కూడా లేదు. లేనప్పుడు ప్రజలు ఎందుకు రియాక్ట్ అవుతారు నాకు అర్థం కాదు. పోనీ ప్రత్యేక హోదా కొరకు ఆమె వైసీపీలో ఉన్న వైఎస్ఆర్ టీపీలో ఉన్న ఎన్నున్న ప్రత్యేక హోదా కొరకు కొట్లాడిన చరిత్ర ఉంటే 2014 నుంచి 2024 వరకు కామ్గా ఉంది. 24లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై ఈ అంశాన్ని నేను రైజ్ చేస్తా అంటే ప్రజలు ఎంత మేరకు దాన్ని స్వీకరిస్తారనేది క్వశ్చన్ అవ్వలే. ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది కదా, షర్మిల రాజకీయ అవసరాలకు ప్రత్యేక హోదా అంటోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యాక అది కూడా మళ్ళీ తనకు జరిగిన అన్యాయం అంటూ కుటుంబ అంశాన్ని రాష్ట్ర అంశాన్ని ముడిపెడుతున్నారు. సో వైసీపీ జగన్ ప్రత్యేక హోదాకు వదిలేశాడని, మరి చంద్రబాబు నాయుడు వదిలేయలేదా ప్రత్యేక హోదా? ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు అంటలేదు. షర్మిల మీరు గమనించండి, నిన్నటి సభలో కూడా ప్రత్యేక హోదా నాకు ఇంట్లో చెల్లికి తల్లి లాంటి రాష్ట్రానికి అన్యాయం చేశారని, అన్యాయం చేసిందని జగన్ అన్నప్పుడు అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు అడగరు? మరి ఆయన ప్రత్యేక హోదా పట్టుకున్నాడా? అసలు మా అందరికన్నా ముందు ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజ్ సరిపోద్దని చెప్పి ఒప్పుకున్నది చంద్రబాబు నాయుడు కదా. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టాడో, ఆయన ఎంపీలు రాజీనామా చేశారో, నష్టం జరుగుతుందని అనుకొని మళ్ళీ ప్రత్యేక హోదా అడిగారు చంద్రబాబు నాయుడు. ఒక దశలో అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం కూడా చేశారు కదా. ప్రత్యేక హోదా అని పోరాడిన ప్రత్యేక హోదా సాధనా సమితి కార్యకర్తలని నాయకులు అరెస్టులు కూడా చేశారు కదా. ప్రత్యేక హోదా పైన ధర్నాలు చేసి ఊరుకోనని కూడా అన్నాడు కదా. ఇవన్నీ మర్చిపోయారు జనం. మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఎందుకు అడగరు? అందువల్ల షర్మిల చేస్తున్న పొరపాటు ఏంటంటే ఒక్క జగన్ను టార్గెట్ చేసుకోవడానికి తనకు ఆయుధాలు వెతుక్కుంటున్నారు తప్ప ఆ అంశాలపైన హానెస్టీగా చేయిస్తే తప్ప జనం యాక్సెప్ట్ చేయరు. అందువల్ల ఇదేదో షర్మిలకు జగన్కు పంచాయతీ, మధ్యలో మా ప్రత్యేక హోదా దొరికింది అనుకుంటారు. ప్రత్యేక హోదా పైన అన్ని పార్టీలను నిలదీయాలి కదా. ఇలా జగన్ ఒక్కడే కాదు కదా, చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళ అన్ని పార్టీలు కలిపే కదా ప్రత్యేక హోదాను లేకుండా చేసింది. రైట్ సార్, భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు సార్. నిన్న మాట్లాడారు, అమిత్ షాతో భేటీ అయ్యారు, క్లారిటీ రాలేదట. ఈరోజు కూడా మళ్ళీ భేటీ అవ్వబోతూ ఉన్నారు. వాస్తవానికి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ. ఇప్పుడు కూడా అంత బలమైన స్థాయిలో ఆ పార్టీ పుంజుకున్నదని ఆ పార్టీ నాయకులే చెప్పలేని పరిస్థితి. సో పొత్తు కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకున్న సమాచారం సార్. ఇక్కడ కీలకంగా మీకు అసెంబ్లీలో గెలవడం ముఖ్యం కదా, మాకు ఎంపీ సీట్లు ఎక్కువ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారట సార్ భారతీయ జనతా పార్టీ నాయకులు. సో 11 అసెంబ్లీ స్థానాలు ఇస్తాము అని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయిందట. సో ఎంపీ స్థానాల్లో టీడీపీ ఎక్కువ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకున్నప్పుడు రాష్ట్రంలో, అంటే అన్ని త్యాగాలకు బీజేపీతో పొత్తుకు బలంతో సంబంధమే లేదు. ఆ మేరకైతే బీజేపీకి ఉన్నది 1% ఓటింగ్ కూడా లేదు. ఆ లెక్కన 2 సీట్ల కన్నా ఇచ్చేదానికి స్కోపే లేదు. ఇప్పుడు 6% ఓటింగ్ ఉన్న వాళ్ళకి 24 సీట్లు ఇచ్చారు కదా, ఆ లెక్కన 4 సీట్లు. సో 2 ఎంపీలు జనసేనకి ఇచ్చినాక అంతకన్నా ఎక్కువ బీజేపీకి ఇస్తే బీజేపీకి ఏం బలం ఉన్నది ఇవ్వడం? అందువల్ల చంద్రబాబు నాయుడు తన అవసరాల కొరకు ఆయన బీజేపీతో పెట్టుకోదలుచుకున్నాడు. చంద్రబాబు నాయుడు అవసరాన్ని గుర్తించిన బీజేపీ మ్యాక్సిమం ప్రయోజనం పొందాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు అవసరం అండి ఇల్లు అమ్ముకుంటున్నారు, తక్కువ రేటుకి అడగడా కొనేటోడు ఇది కూడా వస్తే. సో మీరు డిమాండ్ అండ్ సప్లై, ఇప్పుడు డిమాండ్ అనేది టీడీపీ చేయడం లేదు, బీజేపీ దాన్ని ఉపయోగించుకుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది అంటే మీరు 2014లో బీజేపీతో కలిసి అధికారం పోటీ చేశారు, అధికారంలోకి వచ్చారు, ఇక్కడ అక్కడ ప్రభుత్వంలో బీజేపీతో కలిసి ఉన్నారు. వన్ ఫైన్ మార్నింగ్ బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని మీకు అనిపించింది, మీరు రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఎన్డీఏ నుంచి మీ మంత్రులు రాజీనామా చేశారు, మీరు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. అక్కడికి కూడా ఆగలే, ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి మోడీ ప్రభుత్వం పైన పెద్ద యుద్ధం జరిపారు, అక్కడికి కూడా ఆగలే.
మోడీ కుటుంబాన్ని కూడా ప్రస్తావిస్తూ భార్య గురించి కూడా మాట్లాడుతూ కూడా అభ్యంతరకరంగా మాట్లాడారు. నరేంద్ర మోడీకి వస్తే నల్ల జెండాల ప్రదర్శన, అమిత్ షా వస్తే కార్లపై రాళ్లు రువ్వడం, ఇవన్నీ చేశారు. సో ధర్మ పోరాట దీక్షల పేరిట రాష్ట్రంలో వేరే కార్యక్రమే లేదు. కొన్ని నెలల పాటు చంద్రబాబు నాయుడు ఇదే పోరాటం జరిపాడు. ఆ పోరాటం జరిపినప్పుడు రైజ్ చేసిన అంశాలు ఇప్పుడు ఏదైనా ఒక్కటైనా పరిష్కారమైందా? ఈ మాట ఎందుకు అడుగుతున్నామంటే నా ప్రయోజనాల కొరకు నేను చేరుతున్నా అంటే నాకు అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కొరకే బీజేపీతో కలుస్తున్నాం అన్నప్పుడు మా లాంటి అనుమానం వస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి? ప్రత్యేక హోదా ఇచ్చారా? లేదు. ప్రత్యేక హోదా ఇచ్చారని బీజేపీతో కలుస్తున్నారా? వెనుకబడిన ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు ఇచ్చారని బీజేపీతో కలుస్తున్నారా? 2. 3. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇచ్చారు కాకినాడ వద్ద అని మీరు బీజేపీతో కలుస్తున్నారా? 4. కడప స్టీల్ ప్లాంట్లో స్టీల్ వస్తోందని చెప్పి కలుస్తున్నారా? 5. అమరావతిని కాపాడలేనందుకు చేతులెత్తేసి జగన్కు పరోక్షంగా సహకరించినందుకు కలుస్తున్నారా? 5. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు కలిగి ఇప్పటికీ కూడా సంబంధాలుండి అన్ని రాజకీయంగా ఆర్థికంగా జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు బీజేపీతో కలుస్తున్నారా? 6. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టినందుకు కలుస్తున్నారా? 7. విజయవాడ, విశాఖ, చెన్నైల మెట్రో ప్రాజెక్టులు ఇవ్వనందుకు కలుస్తున్నారా? 8. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఇబ్బడి ముబ్బడిగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చిపడ్డందుకు కలుస్తున్నారా? 9. విభజిత ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక రాయితీలు ఇచ్చి తెలంగాణతో ఉన్న సమస్యలను పరిష్కరించినందుకు కలుస్తున్నారా? 10. ఆంధ్రప్రదేశ్లో అనేక విద్యా సంస్థలు ప్రారంభించారు, అవి అద్భుతంగా నడుస్తున్నాయని చెప్పి కలుస్తున్నారా? దీనికి కలుస్తున్నారు చెప్పండి నాకు. బీజేపీతో కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఏమి నెరవేరాయో చంద్రబాబు నాయుడు బహిరంగ చర్చకు రావాలి. పొత్తు పెట్టుకోవడం తప్పని నేను అంటలేను. రాజకీయ పార్టీలు వాళ్ళ ఇష్టాలు, ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటారు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు పొత్తు పెట్టుకోవడం. కానీ పొత్తుకు ప్రజా ప్రాతిపదిక ఏమైనా ఉందా? అది కూడా ఎందుకు అడుగుతున్నామంటే మీరు చెప్పారు కనుక చంద్రబాబు నాయుడు ఇందులో రాష్ట్ర ప్రయోజనాల కొరకే పెట్టుకున్నా అనకపోతే నేను ఈ ప్రశ్నలు అడగను. ఇక్కడ రాజకీయ అవసరాల కొరకు పార్టీలు పెట్టుకుంటాయి, సహజమైన విశ్లేషించి వదిలేస్తాం. రాజకీయ ప్రాతిపదికతో పెట్టే పొత్తుల్ని మనం ప్రశ్నించలేము. సో అది రాజకీయ ప్రాతిపదిక పలానా పార్టీని మేము ఓడించడానికి ఎవరినైనా కలుపుకుంటామన్నా అనుకోండి, అదొక రాజకీయ ప్రాతిపదిక. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలుస్తున్నాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓడించాలన్నా మాకు బీజేపీ అండగా ఉంటూ ఉపయోగపడుతుంది అనుకున్నాం, కలిసాం. ఇలా అన్నారు అనుకోండి, ఎవరికి పంచాయతీ లేదు. ఎందుకంటే పొలిటికల్ బేసిస్, ఐ కెన్ అండర్స్టాండ్ అని వదిలేస్తాం. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కొరకే టీడీపీలో అందరూ వ్యతిరేకించిన ఒక్క చంద్రబాబు నాయుడు మినహా, బహుశా లోకేష్ కూడా అసలు ఇష్టం ఉందో లేదో తెలియదు, ఉంటే చంద్రబాబు నాయుడు లోకేష్లకు మినహా ఇంకా ఎవరికీ బీజేపీతో కలవడం ఇష్టం లేదు. నరేంద్ర మోడీ పైన బాలకృష్ణ వ్యాఖ్యలు మర్చిపోయామా? సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి పని చేయలేదా? ఎన్నికలకు ముందు అవిశ్వాస తీర్మానం పెట్టాడు, తర్వాత ఇప్పుడు సపోర్ట్గా ఉన్నాడు. అది ఆయన అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. సో మీరు అప్పుడు నిజమే జగన్మోహన్ రెడ్డి అప్పుడు అఫీషియల్ మిత్రపక్షం కాదు, ఇప్పుడు మిత్రపక్షం కాదు. 2019కి ముందు అవిశ్వాస తీర్మానం పెట్టింది నిజమే జగన్. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీకి అనుకూలంగా ఓటు వేసింది నిజమే. ఆ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతున్నాను. కానీ మీరు ఇంకో అడుగు ముందుకేసి పొత్తు పెట్టుకున్నారు కనుక, అది కూడా రాష్ట్ర ప్రయోజనాల కొరకు పొత్తు పెట్టుకున్నా అని చెప్తున్నారు కనుక, చంద్రబాబు నాయుడుకు సూటి ప్రశ్న ఏంటంటే ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఒరగూరు 5 ఏళ్లలో అని మీరు పొత్తు పెట్టుకున్నారో చెప్పమనండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ